Good morning, guys. ఎలా ఉన్నారు అందరూ? And welcome back to my channel. This is Navina. Finally, I am back with like a really different kind of video. And నేను మీ మెసేజెస్ అన్నీ చూస్తున్నా. And from tomorrow, I'll be posting long videos. To stay tuned for that. సో, ఈరోజు వచ్చేసి నేను మీకు హోమ్‌మేడ్ చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తా. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మామ్స్ సూపర్ ఫేవరెట్ రెసిపీ ఆఫ్ మైన్. అండ్ నాకిది ఎంత నచ్చుతదో. And now I've actually mastered this. So let me just show you. ఫస్ట్ వచ్చేసి 2 ఈక్వల్ కప్స్ తీసుకోవాలి. నేనైతే టీ గ్లాసెస్ ఉంటాయి గదా ఇంట్లో వాటిని తీసుకున్నాను. సో, ఒక్క దాంట్లో షుగర్ తీసుకోవాలి. అండ్ ఇంకొక దాంట్లో మిల్క్ పౌడర్ తీసుకోవాలనమాట. అన్‌స్వీటెన్డ్ మిల్క్ పౌడర్. సో, షుగర్ ఈక్వల్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. లేకపోతే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. నేనెప్పుడు షుగర్ కొంచెం తక్కువ అలాగా అండ్ మిల్క్ పౌడర్ అయితే గ్లాస్ ఫుల్‌కైతే ఏసి పెట్టుకుంటాను. అండ్ దాని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఇస్ సమ్ కోకోవా పౌడర్. ఇది ఎక్కడైనా ఈజీగా దొరుకుతది. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు యూ హ్యాడ్ దీస్ కాఫీ బైట్స్ చాక్లెట్. అలాంటి టేస్ట్ కావాలంటే కొంచెం కాఫీ యేసుకుంటే కూడా అలా కాఫీ బైట్ లాగా అనిపిస్తదనమాట. సో, ఇఫ్ యూ లైక్ దట్ ఫ్లేవర్ మీరు కాఫీ యాడ్ చేయొచ్చు. మీకది నచ్చకపోతే యూ కెన్ జస్ట్ ఎక్స్‌క్లూడ్ ద కాఫీ పౌడర్. అండ్ ఆఫ్ కోర్స్ బటర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు ప్రిపరేషన్‌కి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ నాన్ స్టిక్ పాన్ గైస్. నాన్ స్టిక్ పాన్‌లోనే చెయ్యండి. అది లేకుండా చేస్తే చాలా కష్టమైపోతది. సో, ఫస్ట్ అయితే షుగర్ అంతా పాన్‌లో యేసుకొని కొంచెం వాటర్ యేసి షుగర్ అంతా అంటే కరిగే వరకు వెయిట్ చేయండి. నీట్‌గా స్టిర్ చేసుకుంటూ. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఆల్ ద షుగర్ మెల్ట్స్ అండ్ అది బాయిల్‌కొచ్చే వరకు వెయిట్ చేయాలనమాట. ఇది నేను నేర్చుకోవడానికి కూడా ఐ హాడ్ టు మేక్ ఇట్ లైక్ 2, 3 టైమ్స్ అండ్ అప్పుడే వస్తది. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ పేషెంట్ విత్ ఇట్ అండ్ అప్పుడే యూ హ్యావ్ టు పుట్ ఆల్ యువర్ కాన్సంట్రేషన్ అండ్ చేయాలుంటదనమాట. సో, ఇలా షుగర్ అంతా నీట్‌గా మెల్ట్ అయిపోయాక యూ నీడ్ టు యాడ్ యువర్ మిల్క్ పౌడర్. సో, మిల్క్ పౌడర్ అంతా తీసుకొని ఆ షుగర్ మిక్స్చర్‌లో యాడ్ చేసి దాన్ని స్టిర్ చేసుకోవాలి. బాగా లంప్స్ ఏమీ లేకుండా అంతా మిక్స్ అయిపోయేలాగా నీట్‌గా స్టిర్ చేసుకోవాలనమాట. ఒక్కసారి అంతా మిక్స్ అయిపోయింది, ఇంకా లంప్స్‌గా ఏమీ లేవు అన్నప్పుడు మనం హీట్ తగ్గించుకోవాలి. మా మమ్మీ అయితే హీట్ ఫుల్ పెట్టి కూడా చేస్తది. బట్ యూ డోంట్ డూ ఇట్. ఎందుకంటే దానికి చాలా ఎక్స్‌పర్టీస్ కావాలి. సో, మీరైతే హీట్ తగ్గించుకునే చేయండి. నీట్‌గా మిక్స్ అయిపోయిన తర్వాత 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ ఎయండి. అంటే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా! అవి 2 అయితే వేసి నీట్‌గా మిక్స్ చేస్తూనే ఉండాలి. దీంట్లో ఎంత మిక్సింగ్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిక్సింగ్ ఉంటూనే ఉంటది. అండ్ దెన్ నౌ యూ కెన్ యాడ్ యువర్ కాఫీ పౌడర్. దిస్ ఈజ్ ఆప్షనల్. మీకు నచ్చితే ఏసుకోవచ్చు. నచ్చకపోతే యూ కెన్ జస్ట్ ఎక్స్‌క్లూడ్ ఇట్. బట్ కోకోవా పౌడర్ అయితే కంపల్సరీ. అసల చాక్లేట్ ఫ్లేవర్ ఇచ్చేదే కోకోవా పౌడర్ కాబట్టి, నేనైతే అది కొంచెం, ఇది కొంచెం ఏసుకున్నా. నా కోకో పౌడర్‌లో కొంచెం లంప్స్ వచ్చేసాయి. అందుకని దాన్ని కరిగిచ్చి దాన్ని కూడా కరిగిచ్చాల్సొస్తది. బట్ మీరైతే లంప్స్ లేకుండా నీట్‌గా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేయాలంటే అసలు మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ డోంట్ పుట్ ఇట్ ఇన్ హై ఫ్లేమ్. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. లో ఆర్ మీడియంలో పెట్టుకొని నీట్‌గా మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ దెన్ యాడ్ సమ్ మోర్ బటర్. ప్రతి కొంచెం ఇంటర్వెల్‌కి బటరేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. అంటే ఎవ్రీ 1 మినిట్ ఆర్ సంథింగ్ లైక్ థట్. బటర్ అంతా మెల్ట్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొంచెం బటరేసుకోండి. నేను కూడా ఇంతవరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేస్తూ ఉన్నా. అండ్ నౌ ఐవ్ జస్ట్ రెడ్యూస్డ్ ఇట్ టు లో. ఎందుకంటే నాకు చేయడం వచ్చినా కూడా ఐ సమ్‌టైమ్స్ మెస్ అప్. అండ్ ఆల్సో ఇలా ఏమంటారు ఎలక్ట్రిక్ స్టవ్స్ పైన చేయడం వల్ల హీట్ కంట్రోల్ చాలా కష్టమైపోతది. సో, యాహ్! దట్స్ వై మీరు లో ఆర్ మీడియంలో పెట్టుకొని చేయండి. నీట్‌గా స్టిర్ చేస్తూ ఉండాలి. అండ్ దీనికి ఇంకోటేంటంటే మనము చాక్లేట్ అంతా అయిపోయాక ఒక ప్లేట్‌లో ఏసుకోవాలి కదా! ఆ ప్లేట్‌ని కూడా నీట్‌గా బటర్ రాసి పెట్టుకోవాలి. బటర్ ఆర్ ఘీ కాజ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు టేక్ ఇట్ ఔట్ అనమాట. సో, యాహ్! గ్రీస్ యువర్ పాన్ ఆర్ ప్లేట్ ఆర్ వాటెవర్ అండ్ కీప్ ఇట్ అసైడ్. అండ్ నౌ ఇలా టెస్ట్ అయితే అస్సలు చేయొద్దు. యూ కెన్ బర్న్ యువర్‌సెల్ఫ్. బట్ నాకు ఆత్రం ఎక్కువ కాబట్టి ఐ హాడ్ టు టెస్ట్ ఇట్. అండ్ ఇదైతే చాలా బాగొచ్చింది. యూజువల్‌గా ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఇలా వచ్చేస్తే రెడీ అయిపోయినట్టు. యూ కెన్ టేక్ ఇట్ ఔట్. అలా బబుల్స్‌గా అంటే అలా వస్తుంది గదా! అలా వచ్చినప్పుడు తీసేసేయండి. నేనైతే చాలా ఇంకొంచెం గట్టిగా చాక్లేట్ చాలా క్రంచీగా ఉండాలని చెప్పి ఇంకొంచెం సేపయితే పెట్టేసా. బట్ యూ డోంట్ డూ ఇట్. మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నారంటే అప్పుడే తీసేసేయండి. అండ్ కొంచెం సేపు తర్వాతే కట్ చేసేసేయండి. ఎందుకంటే చల్లారిపోయాక కట్ చేయడం ఈజ్ వెరీ వెరీ హార్డ్ అండ్ వెరీ వెరీ డిఫికల్ట్.
అండ్ అలా స్క్వేర్స్‌గా కట్ చేయొచ్చు. మీకెలా కావాలంటే అలా డైమండ్ షేప్‌లో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్‌గా ఈజీగా కట్ చేసి పెట్టేస్తున్నా. ఎందుకంటే అది నేను డబ్బాలో ఏసే లోపలే హాఫ్ అయితే నేనే తినేస్తాను. అందుకని అండ్ దిస్ ఈజ్ సచ్ ఎ యూనిక్ డిష్. ఇలా కొంచెం క్వాంటిటీనే ఫస్ట్ చేసుకొని నేను కూడా ఇంతవరకు ఎక్కువ క్వాంటిటీ చేయలేను. ఇట్స్ వెరీ హార్డ్ దాన్ని తిప్పుతూ ఉండడానికి చెయ్యయితే చాలా నొప్పొచ్చేస్తది. అండ్ ఇక్కడైతే నేను ఆ పెనంలో కిందంతా ఉండిపోతది కదా! దాన్ని గూడా వేస్ట్ చేయకుండా గోక్కొని తినేస్తున్నాను. మా మమ్మీ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. "యూర్ గోనా స్పాయిల్ ద నాన్ స్టిక్" అని. బట్ ఎనీవే ఫస్ట్ కొంచెం చాక్లేట్ తీసుకెళ్ళి మా మమ్మీకిద్దాము. మా మమ్మీకసలు తెలీదు నేను చాక్లేట్ చేస్తున్నా అని కూడా సీక్రెట్‌గా చేసేసాను. మా మమ్మీ ఇక్కడ ఫుల్ షాక్ అయిపోయింది. "అసలు నాకొద్దనే వద్దు" అని చెప్పింది. కొంచెం తిని మళ్ళంతా మా మమ్మీ కూడా తీసుకునేసింది. మా మమ్మీకి కూడా ఇది చాలా ఇష్టము. సో, నేనిది పర్ఫెక్ట్‌గా నేర్చుకోవడానికి ప్రతి వీక్‌కి 2, 3 టైమ్స్ చేసి అందరూ అలసిపోయారు మా ఇంట్లో. యాక్చువల్లీ మా మమ్మీ వద్దని చెప్పి మళ్ళా లాక్కునేసింది చాక్లేట్. షీ ఈస్ సో క్యూట్. అండ్ అలాగే నాకు కూడా చాలా ఇష్టం. అసలు తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ రియల్లీ థాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. అందుకని నేను వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ ఏసి చేస్తాను. బట్ స్టిల్ యూ హావ్ టు ఈట్ ఇట్ ఇన్ అ వెరీ, వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. అండ్ నాకు కొంచెమైతే మా డ్యాడీకి కూడా ఇస్తాము. లుక్ ఎట్ హిమ్. అందరూ ఏంటి అని అంటుంది. కానీ వెరైటీ, వెరైటీ డిష్‌లు చేస్తూ ఉంటా ఇంట్లో. బట్ ఎనీవే హి ఆల్సో హాడ్ ఇట్. హి ఆల్సో రియల్లీ, రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ నౌ మిగిలిపోయిందంటే అది డ్రై అయిపోయాక తీసి నీట్‌గా ఒక గ్లాస్ జార్‌లో ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఏసి మూత పెట్టేస్తా. అండ్ లిటరల్‌గా 3, 4 డేస్‌లో తినేస్తా నేను. అసలిది నేను చేయడం కూడా ఆపేయాలి. ఎందుకంటే దిస్ అగ్రివేట్స్ మై యాక్నే బట్ ఇట్స్ సో టేస్టీగా ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. అందుకే నాకు బయట చాక్లెట్స్ కూడా నచ్చవు. ఐ జస్ట్ లైక్ మేకింగ్ ఇట్ మై సెల్ఫ్ అండ్ హ్యావింగ్ ఇట్. Well, yeah, that's all for today's video. మీకు కావాలంటే you can try it someday and let me know how it turned out. And yeah, thank you for watching. Don't forget to subscribe and stay safe.